ఈ రాజ్యాంగం ఈ భారతదేశంలో ఉండగా ఒక ముఖ్యమంత్రి, ఒక రాజ్యాంగ వ్యవస్థను నడిపేటువంటి ముఖ్యమంత్రి, ఒక రాజ్యాంగ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి ప్రతిపక్ష నాయకుడు పోలీసులు లేకుండా, బ్లాక్ క్యాట్స్ గన్మెన్స్ లేకుండా సీఎంకు ఉన్నటువంటి సెక్యూరిటీ అంతా వదిలేసి వీళ్ళిద్దరూ ముసుకేసుకుని ప్లేసులు చెప్పుకుని ఎక్కడన్నా కొట్టుకోవటం ఇది భారతదేశంలో సాధ్యం వద్దా? ఇటువంటి వాడిని ఏమనాలి? ఒకవేళ పిచ్చెక్కి తిరుగుతున్నాడంటే మెంటల్ హాస్పిటల్లో చేర్చాలి, లేకపోతే ఇది ఒళ్ళు కొవ్వెక్కి కండకావరంతో తిరుగుతున్నాడని చెప్తే జైల్లో పెట్టాలి. ఇటువంటి నీచపు మాటలు మాట్లాడుతూ వీడికి పిచ్చిని ఈ రాష్ట్ర ప్రజలకి ఇతను ఛాలెంజ్ చేయగానే జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చేస్తాడా? సరే, ఆడు బ్రెయిన్లెస్ కిడ్ లోకేష్ తిరుగుతా వాడు మాట్లాడుతున్నాడు, జగన్మోహన్ రెడ్డి నీకు ఛాలెంజ్, నువ్వు రా దమ్ముంటే కొట్టుకుందాం తిట్టుకుందాం అంటే ఆడేదో పిల్లడు, ఆడి బ్రెయిన్లెస్ కిడ్, బ్రెయిన్ లేకుండా పుట్టాడు, ఆడికి రాజ్యాంగం గురించి తెలియదు, ఎప్పుడు వార్డు కౌన్సిలర్గా లేకపోతే వార్డు మెంబర్కి కూడా గెలవలేదు, ఆడేదో ఊహించుకుని ఆడి బాబుని చూసి ఊహించుకుని ఆ వచ్చేటువంటి పోకోడి బ్యాచ్ని చూసి ఆడేదో పిచ్చివాడు అవుతున్నాడు పిచ్చివాడు అనుకుంటే వాడి బాబు వీడికి కూడా ఎక్కించినట్టున్నాడు వాడి పిచ్చి. వీడు వాళ్ళ గన్నవరం వెళ్ళి ఓపెన్ ఛాలెంజ్ అంట, మీరు రండి కొట్టుకుందాం అంటున్నాడు. నేను చంద్రబాబు నాయుడు ఒకటే కోరుతున్నా, ముందు నీ శాసనసభ్యత్వానికి రాజీనామా చెయ్యి, తర్వాత నీ ప్రతిపక్ష హోదా పోతుంది ఆటోమేటిక్గా, శాసనసభ్యుకి రాజీనామా చేస్తే దానికి కూడా చేసేయి. నీకున్నటువంటి బ్లాక్ క్యాట్ని నాకు అవసరం లేదు, నాకు ఎటువంటి సెక్యూరిటీ అవసరం లేదు, నేనే పెద్ద తురుంగాన్ని, కత్తిరాందాసుని, నేనే పోటుగాడిని, ఎవడొచ్చిన ఎదురు నా ముందు నిలబడలేడు, కాబట్టి వాళ్ళు నాకు అవసరం లేదని చెప్పి కేంద్రానికి ఒక లేఖ రాయమని చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు అయితే రాజ్యాంగాన్ని నమ్ముకుని, ప్రజాస్వామ్యాన్ని నమ్ముకుని, దేవుణ్ణి నమ్ముకుని ఆయన అధికారంలోకి వచ్చి రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తున్నాడు. ఆయన ఇటువంటి పిచ్చి ఛాలెంజ్లకి స్పందించడు. గన్నవరం వెళ్ళి స్పందించావు కాబట్టి నేనో వంశీనో మాకున్నటువంటి సెక్యూరిటీని వదిలేసి, అదేవిధంగా మాకు వచ్చినటువంటి రాజ్యాంగం ప్రకారం వచ్చినటువంటి శాసనసభ సభ్యత్వాలను కూడా రాజీనామా చేసేసి మనం బయటికి చూస్తే మళ్ళీ పోలీసు వాళ్ళు నిన్నే ఇంట్లో మమ్మల్ని మా ఇంట్లో అరెస్ట్ చేసి ఇంట్లో కూర్చోబెడతారు. ఉపయోగం లేదు. మీ తమ్ముడు పశువుల డాక్టర్ అని చెబుతున్నావు కదా, ఆయనకి ఫోన్ చేయి, ఫోన్ చేసి వంశీ నేను పలానా నల్లమల ఫారెస్ట్లో ఉంటాను, నా జనాన్ని వేసుకుని నువ్వు నీ నాని వస్తాడు ఎవడొస్తాడో మీరు రండి అని చెప్పు. లేదా ఆ పక్క బందర్ సముద్రంలో పోదాం, ఒక 20 కిలోమీటర్లు వెళ్తే అంతా కూడా ఇక భారతదేశానికి సంబంధం ఉంటుంది, అదంతా అంతర్జాతీయ దీంట్లో పోతాయి, అక్కడ పడవల్లో వెళ్ళి కొట్టుకుందాం. దరిద్రం వాళ్ళు ఈ రాష్ట్రానికి పట్టిన శని పేడ విరగడవుతాయి. ఎందుకంటే ఒకవేళ మేము పోయామనుకో నిన్ను తీసుకెళ్ళి జైల్లో వేస్తారు, నీతో పాటు వచ్చిన పొగటి బ్యాచ్ని కూడా వేస్తారు, దరిద్రం వదిలిపోద్ది. ఒకవేళ నువ్వు పోయావనుకో మమ్మల్ని తీసుకెళ్ళి జైల్లో వేస్తారు, మా సేని వదిలిపోతే నీ సేని వదిలిపోతే ఈ రాష్ట్ర ప్రజలకు పట్టినటువంటి శాశ్వత పీడ దరిద్రం మొత్తం వదిలిపోద్ది ఒక్క దెబ్బకే. చంద్రబాబు నాయుడు మైండ్ నుండి మాట్లాడుతున్నాడా? మెంటల్ హాస్పిటల్లో బాలకృష్ణ గారి సినిమాలు చూస్తున్నట్టు ఉన్నాడు ఈ మధ్య, ఖాళీగా ఉండి 2-3 ఏళ్ళ నుంచి. మొన్న సినిమా రిలీజ్ అయింది, దాని పేరేంటి, పండక్కి వీరసింహారెడ్డి. దాని ముందు ఆయన బట్టలు లేకుండా పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటాడు, చేసి కొడితే 10-15 మంది తలకాయలు ఎగిరిపోతాయి. అఖండ, ఈ పిచ్చి పిచ్చి సినిమాలన్నీ చూస్తున్నట్టు ఉన్నాడు. చూసి బాలయ్య ఈయన మీద పూడినట్టు ఉన్నాడు. ఆయన సినిమాల్లో చేస్తాంటే ఈయన బయటకు వచ్చి సినిమాలు ఈయన ఎవడో పెట్టుకోడు కదా, అందుకని ఈయన మైకులు ఎక్కడ కనపడితే అక్కడ బాలకృష్ణ సినిమాలో డైలాగులు, నేను ఒంటరిగా వస్తా, నేను ఒక చోటకు వస్తా, నువ్వు కూడా అసలు సీఎం నాకు సెక్యూరిటీ వద్దు, నేను వెళ్తాను చంద్రబాబు నన్ను పిలిచాడంటే అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ పర్మిట్ చేద్దా? లేదు, వీడికి ఉన్నటువంటి బ్లాక్ క్యాట్ వదిలేసి మీరు ఇక్కడ ఉండండి, నేను ఇప్పుడే వెళ్ళి అక్కడ కొట్టుకుని వస్తానంటే వీడిని పంపిస్తారా? వాళ్ళ ఇంటికాడ కూర్చోబెడతారు. ఈ పిచ్చి మాటలో, ఈ పోసుకోలు మాటలో, ఈ సొల్లు మాటలో వయసు వచ్చిన బుద్ధి లేకుండా పిచ్చివాడు వాగుతాడు. ఇవన్నీ నిజం అనుకుంటారు ఆ పిచ్చి తమ్ముళ్ళు అనుకుని వాళ్ళు రెచ్చిపోతారు. రెచ్చిపోయి పోలీసు వాళ్ళని కొడుతున్నావా, ప్రెస్ వాళ్ళని కొడుతున్నావా, ఎవరిని కొడుతున్నావా చూడకుండా ఎవడవడం అయితే ఆడి బుర్రబాగాలు కొడతారు. ఊరంతా తిప్పి కోర్టు తీసుకెళ్ళి సెంట్రల్ జైలుకి పంపిస్తే అప్పుడు అర్థమవుద్ది వాళ్ళకి, ఈ అమ్మాయి వీడు పోకోడి గాడి ఎన్ని పోకోడి మాటలు చెప్పాడు, వీడి మాటలు మనం అయిపోయామని. వీడు దొంగల పడిన 6 నెలల కుక్కలం పోయినట్టు నెమ్మదికి వెళ్ళి వాళ్ళని పరామర్శించి ఆ తగలాడిపోయిన సీట్లని ఇవన్నీ చూసి అక్కడికి వెళ్ళి గన్నవరంలో, ఇప్పుడు గన్నవరం మీదకి వస్తాయని చెబుతున్నారు. ఏమన్నా వీడేవాడని పిచ్చోడు వచ్చాడు, వీడు ప్రతిపక్ష నాయకుడు బ్లాక్ క్యాట్ గీక్ క్యాట్ పెట్టుకొచ్చి ముఖ్యమంత్రిని కూడా
నువ్వు రా ముసుగులో మన ఇద్దరం కొట్టుకుందాం అని చెబుతున్నాడు. వీడికి మైండ్ చెడిపోయింది, పిచ్చి హాస్పిటల్ అన్న చేస్తాను, జైల్లో అన్న చేస్తాను. ఆ గన్నవరం ప్రజలు ఒకటే గోల్ చేస్తున్నారు. అక్కడ ఏమీ లేదు. ఈ లోకేష్ గారి మొన్న వెళ్ళి కరిచినట్టు ఉన్నాడు. తారకరత్నం చనిపోయినప్పుడు చంద్రబాబు ఇంటికి వెళ్ళాడు 2 రోజులు రెస్ట్కి. ఆ రోజు ఏదో కొరికినట్టు కరిచినట్టు ఉన్నాడు ఈ పిచ్చుకొక్క. వీడికి ఎక్కింది ఆ పిచ్చి. ఎక్కి ఇక్కడికి వచ్చి ఇవన్నీ అసలు జరుగుతాయా భారతదేశంలో? ఒక 2 ముఖ్యమంత్రులు, ఒక ప్రతిపక్ష నాయకుడు, ఒక పార్టీనో గన్మెన్స్ వద్దు, ఎవడొద్దు, పోలీసులు రావద్దు, మేమిద్దరం కొట్టుకుంటాం జనాన్ని వేసుకుని వెళ్తే అసలు ఈ భారతదేశంలో ఎక్కడన్నా పర్మిషన్ ఇస్తారా? ఓ ముఖ్యమంత్రులు కాదు, నేను మీరు ఎవడన్నా ఛాలెంజ్ చేసి కొట్టుకుందాం అని చెప్పి మన ప్రెస్లో మాట్లాడుకుని మేము వెళ్తామంటే మీ ఇంటికాడ మిమ్మల్ని, మా ఇంటికాడ మమ్మల్ని పెడతారు. రాజ్యాంగం ప్రకారం పనిచేస్తే పోలీసు వ్యవస్థలు, ఇక్కడ ఉన్నటువంటి జ్యుడిషియల్ వ్యవస్థలు ఇవన్నీ. ఒకవేళ మేము చంద్రబాబు నిజంగా నాడు వచ్చాడు, నేను వంశీ వెళ్ళి కొట్టేసామనుకో, కొంచెం మేము వయసులో ఉన్నాడు, ముసలాడు, ఒకటి పట్టుకొని పోతాడు. ఏమవుద్ది? ఆయన పైకి పోతాడు, మేమేం జైలుకి పోతాం. ఇవన్నీ పిచ్చి మాటలు. పిచ్చెక్కి బాబు నువ్వు రావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు అయితే రాడు, కానీ ఆయన ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, దేవుణ్ణి నమ్ముకుని రాష్ట్ర ప్రజల కోసం పరిపాలన చేసేటువంటి వ్యక్తి. నేను వంశీ నాకేమో నీ పిచ్చిలో సహాయం ఎక్కింది. ఎందుకంటే 2 సార్లు వంశీని 3 సార్లు తీసుకున్నాడు కాబట్టి నీ దగ్గర బీఫామ్ వంశీకి 30% ఎక్కింది. మేమిద్దరం రెడీ. నువ్వు బ్లాక్ క్యాట్ని పంపించే ముందు ఎప్పుడు రాజీనామా చేద్దాం చెప్పు. నేను వంశీ రాజీనామా చేసేస్తాం శాసనసభకి. నువ్వు కూడా చేసాయి, ప్రతిపక్ష నాయకుడు కూడా రాజీనామా చేసాయి. నీ బ్లాక్ క్యాట్ వెనక పంపించే, మా సెక్యూరిటీ వెనక పంపించేస్తాం. డైరెక్ట్గా ఫోన్లోనే మాట్లాడుకుందాం. ఎక్కడ నల్లమల్ల ఫారెస్ట్లో కొట్టుకుందామా, లేకపోతే 20 కిలోమీటర్ల సముద్రంలో ఇంటర్నేషనల్ మన దేశానికి సంబంధం లేకుండా మొత్తం ప్రపంచం అంతా ఐక్యరాజ్య సమితి కాపలా కాస్తుంది, అక్కడికి వెళ్ళి కొట్టుకుందామా, లేదా ఏమైనా ఛత్తీస్గఢ్ అడవుల్లో కానీ ఒరిస్సా అడవుల్లో కానీ కొట్టుకుందామా ఎవరు లేకుండా? పిచ్చెక్కి పిచ్చి మాటలు కాకపోతే అసలైనా జరుగుతాయా? నీతో పాటు తెచ్చుకో, ఆ ముసలి రౌడీలు ఇంకా ఉన్నారు కదా నీకు, ఏబిఎన్ రాధాకృష్ణ, ఈనాడు రామోజీరావు, బీఆర్ నాయుడు, వాళ్ళని కూడా పట్టరు. దరిద్రం వదిలిపోద్ది. పోతే పైకి పోవటం, లేకపోతే జైలుకి పోవటమా. ఒక బ్యాచ్ జైలుకి పోతే ఒక బ్యాచ్ పైకి పోద్ది. ఈ రాష్ట్రానికి పట్టిన శని దరిద్రం మొత్తం విరగడైపోద్ది. లోకేషన్ కూడా పట్టరా. ఈ రాష్ట్ర ప్రజలు ప్రశాంతంగా హాయిగా జీవిస్తారు. ఇటువంటి పిచ్చి మాటలు మాట్లాడేటువంటి చంద్రబాబుని ముఖ్యమంత్రి గారికి నేను పదే చెబుతున్నాను. రేపు 2024 ఎన్నికలు అయ్యేలోపు నారా చంద్రబాబు నాయుడు మానసిక వైకల్య కేంద్రం ఉన్నది కట్టాలి అమరావతిలో. దానికి పసుపు రంగు వేయాలి. దాంట్లో మంచి రూములు, ఒక 6-7 రూములు పెట్టాలి. ఈ చంద్రబాబుతో పాటు ఉన్నటువంటి 420 వాళ్ళనే, నేను చెప్పినటువంటి 5-6గురిని మంచి సూట్ రూముల్లో జాయిన్ చేసి నా కొడుకులకు కనుక ట్రీట్మెంట్ ఇవ్వకపోతే 2024 ఓటమి తర్వాత ఇంకా జనం మీద పడి జనాన్ని కొడతారు. మీరు ఎందుకు ఓటేశారా, మీరు రండి కొట్టుకుందాం అని చెప్పి తిరుగుతారు. కాబట్టి రాజ్యాంగం ముసుగులో ఇట్లా ప్రవర్తించేటువంటి పిచ్చోళ్ళని ఏం చేయాలన్నదే ప్రజలు నిర్ణయిస్తారు. 2024లో మీ పిచ్చి మాటలకి, పిచ్చి వాగుడికి నువ్వు పట్టాభిని పంపించి అక్కడ రెచ్చగొట్టి వంశీని, మధ్యలో నీ పార్టీ కార్యకర్తకు ఎవరికైనా దెబ్బ తగిలిందని చిన్న గీత పడిందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు ఒక చిన్న గీత పడిందా? ఇన్నోవా కారులో 2 సీట్లు తగలండి. పాప పోలీసు వ్యవస్థ వాళ్ళిద్దరికి గొడవ జరుగుతుందని చెప్పి మధ్యలో ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.